సాధారణంగా ఇలాంటి సినిమాలులో కనీసం అక్కడక్కడ ఎమోషనల్ హై మూమెంట్స్ అవసరం పడతాయి. అవును, జనాలు కనెక్ట్ అయ్యేది కూడా అలాంటి చోట్ల. సో అవి ఎలా ఉండబోతున్నాయి సినిమాలో? అంటే ఈ కథలో ఒరిజినల్లోనే ఎమోషన్ ఉందండి, కొత్తగా రాయక్కర్లేదు. ఒరిజినల్ జరిగిన దాంట్లోనే చాలా ఎమోషన్ ఉంది. అంటే ఇప్పుడు మీకు సపోజ్ చెప్పాలంటే 21 మంది పాకిస్తాన్లో ఉండిపోయారు. ఇక్కడ ఫిషర్మెన్ వీళ్ళది ఏంటంటే ఆ ఊరి నుంచి ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి వీళ్ళు గుజరాత్ వెళ్ళి అక్కడ వేరేవల్లి పోర్ట్లో వీళ్ళు పనిచేసేవారు. సో ఇంట్లో మగవాళ్ళు 2 years లేరు అన్నప్పటికీ వీళ్ళకి ఇన్కమ్ రాదు. సో వాళ్ళు పడే స్ట్రగుల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంతమంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హస్బెండ్స్ వెళ్ళారు, వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు పుట్టేశారు. పిల్లలు పుట్టి ఏడాది పెద్దోడు అయిపోయాడు. సో ఇట్లాంటి ఎమోషన్స్ చాలా ఉన్నాయి. అంటే అన్నిటిని మనం టచ్ చేస్తూ వెళ్ళాము, కానీ మెయిన్ కథ ఏంటంటే వాళ్ళిద్దరు ఎవరైతే మేము ఇన్స్పైర్ అయ్యాము ఇద్దరు దగ్గర, వాళ్ళ మధ్యలో ఎమోషన్ వాళ్ళ మధ్యలో ఎమోషన్ మాత్రం అదిరిపోతుంది. అంటే మెయిన్ టక్స్ అదే కదా. కానీ ఇప్పుడు సినిమాని మీరు స్క్రీన్ ప్లే హీరో హీరోయిన్ ఇద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు మీకు స్క్రీన్ ప్లే కానీ పిక్చరేషన్ కానీ దర్శకుడికి ఈజీ అవుతుంది. బట్ ఇద్దరు చెరో దగ్గర ఉన్నప్పుడు స్క్రీన్ స్పేస్ ఇవ్వడం కానీ ఎమోషన్ పట్టించడం కానీ, వీళ్ళిద్దరూ చాలా దూరంగా ఉంటారు. అవును, కానీ వాళ్ళిద్దరి మధ్యలో జరిగే సీన్స్ వాళ్ళిద్దరు దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. వీ నో దట్ ఇతను ఎక్కడ ఉన్నాడో అమ్మాయి ఎక్కడ ఉందని. అదే మ్యాజిక్ సినిమాలో. మీరు చూడండి. తండేల్ అనే టైటిల్ జనాలు రీచ్ అయిపోయిందా? యా అండి, ఫస్ట్లో ఏంటంటే అందరూ ఏంటి అని అడిగారు. ఇంకా ఇట్ హ్యాస్ టు గో ఆన్. బట్ సినిమా అయిన తర్వాత ఈ టైటిల్ బాగా వెళ్తుంది. తండేల్ అనేది ఏంటంటే వీళ్ళ బోట్లో అక్కడ గుజరాత్ వేరేవల్లి బోట్లో పొజిషన్స్ ఉంటాయి వీళ్ళకి. ఇప్పుడు వంట చేసే వాళ్ళని బండారి అంటారు. అట్లాగే మెయిన్ పర్సన్ ఎవరైతే మొత్తం చూసుకునే లీడర్ ఉంటాడో అతను తండేల్ అంటారు. అట్లాగే వల వేసే వాళ్ళని వేరే పేరు ఉంటుంది వీళ్ళకి. అట్లాగే ఏంటంటే తండేల్ అనేది ఏంటంటే మెయిన్ పర్సన్ ఆఫ్ ద బోట్ మాట, లీడర్ కెప్టెన్ లాగా. ఇప్పుడు షిప్స్ కట్లకి కెప్టెన్ ఎలా ఉంటారో అలాగే తండేల్ అనేది ఆ బోట్కి లీడర్ అన్నమాట అక్కడ. అందుకని మేము యాక్చువల్లీ వేరే అనుకున్నాం, అర్థం కాదేమో అట్లా అనుకున్నాం, కానీ ద ఒరిజినల్ ఏదైతే ఉందో దానికే స్టిక్ అవుదాం అనుకున్నాం. అది మీరు సంక్రాంతి డేట్ మిస్ అయిపోవడం లేదండి. చాలామంది అడిగారు ఈ క్వశ్చన్. ఇప్పుడు ఐఎమ్ ఆల్సో డిస్ట్రిబ్యూటర్ ఆల్సో. మీకు తెలుసు కదా ఎన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ కూడా చేశాను. 2 సినిమాలు నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను సంక్రాంతిలో. ఇప్పుడు ఎన్ని థియేటర్స్ ఉన్నాయి, సినిమా బాగున్నా కూడా ఎంత స్పేస్ ఉంటుంది మనకి. మనతో పాటు ఇంకో ఎంటర్టైనర్ వచ్చినప్పుడు ఎంత స్పేస్ ఉంటుంది. 2 పెద్ద సినిమాలు, ఒక ఎంటర్టైనర్ కంపల్సరీ. వాళ్ళ టైటిలే సంక్రాంతికి వస్తున్నామని పెట్టారు. ఆ టైంలో మనం తండేలతో కూడా వెళ్ళి మనకి ఎంత స్పేస్ దొరుకుతుంది థియేటర్లోని, కాంపిటీషన్లో మనం ఉండాలా ఉండకూడదు. 80 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్నప్పుడు నా దగ్గర కాంపిటీషన్లో మనం ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ కూడా అరవింద్ గారు మాస్టర్ ఇట్లలోని. ఆయన నన్ను నిద్దట్లో పొద్దున్నే లేచి లెక్కలు చెప్పేస్తుంది ఇవన్నీ. సో ఆయన వెరీ క్లియర్గా ఏంటంటే మన సినిమా వచ్చినప్పుడు మనం వెళ్ళి థియేటర్లో ఇంకొకరిని అడిగే పరిస్థితి ఉండకూడదు. లేదా ఇప్పుడు చాలా స్టేషన్స్ మీకు బికాజ్ ఆఫ్ ఓటీటీ ఎఫెక్ట్ వల్ల కానీ సింగిల్ స్టేషన్కి వచ్చేసినాయి. ఇప్పుడు నాకు కృష్ణా జిల్లా ఉంది. కృష్ణా జిల్లా ఉంటే నియర్లీ 11 to 12 సెంటర్స్ సింగిల్ థియేటర్ ఉంటుంది. ఇంచుమించు 20 సెంటర్లు, 20 కదండి, ఒక 6 సెంటర్లు 2 థియేటర్లు ఉంటాయి. 2 పెద్ద సినిమాలు ఉన్నాయి ఇక్కడ. 3 సినిమాలు పెద్ద సినిమాలు ఉన్నాయి, 4 సినిమాలు పెద్ద సినిమాలు ఉంటాయి. అందరూ షోలు పంచుకోవాలి, 4 ఫుల్ అవుతాయి. బట్ ఒక షో రెవెన్యూ వస్తుంది నాకు. ఇవన్నీ చూసుకుని విచ్ ఇస్ బెటర్ అనేది అనుకుని